అందరికీ వందనాలు. మరి మా ఆన్లైన్లో నాతో పాటు ఉషా సిస్టర్ వనస్థలిపురం నుంచి, అలాగే తాహిర్, అట్లాగే రైన్ మిసైస్ట్ హేళ విజయవాడ నుంచి సోలమన్ సర్వీస్ పాల్గొన్నారు. రేపు పస్కా ప్రభురాత్రి భోజనం సంస్కారం మనం ఆచరించబోతున్నాము. మరి అందరూ కూడా దానికి సిద్ధపాటు కలిగి రావాలని కోరుతున్నాను. మరి ఎవరికైనా ఆ స్థలం డీటెయిల్స్ తెలియకపోతే వాళ్ళు ఫోన్ ద్వారా అడిగితే మీకు రూట్ మ్యాప్ అని పంపిస్తాను. కాబట్టి ఎవరికి ఇబ్బంది కాకుండా ముందుగానే ఫోన్లో మీరు తెలుసుకుని రండి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చేటంటే వాళ్ళకు కూడా తెలియజేయండి. మనము ఆదాము అవ్వలు కోల్పోయిన దాన్ని ఏమిటి, మరి సాతాను ఏ విధంగా మానవుల్ని దేవుని దగ్గర నుంచి దూరం చేశాడనే అంశాన్ని మనం తెలుసుకున్నాం. పోయిన వారం మనం చదువుకున్న వాక్య భాగంలో 1 యోహాను 5:3 మనం ఏమి నేర్చుకున్నాం? 1 యోహాను 5:3 ఆదాము హవ్వలు దేవుని యొక్క పరిపూర్ణ ప్రేమను, భక్తితో కూడిన భయాన్ని కోల్పోయారు. మొదటి యోహాను 5:3 ఇక్కడ దేవుని ఆజ్ఞలు కష్టమైనవిగా కొంతమంది వర్ణిస్తారు. వాటిని గైకొనడం చాలా కష్టమని చెప్తారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. కాబట్టి అపవాది ఎంతసేపు మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. యోహాను 14:15 మనం చదువుకున్న దాంట్లో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. యోహాను 21 కూడా కాబట్టి ఇక్కడ 1 యోహాను 5:3 కూడా ఏముంది? 1 యోహాను 5:3 దేవుని ప్రేమించడం అంటే ఏమిటి? ఆయన ఆజ్ఞల్ని గైకొనడం. అదే విషయాల్ని ఇక్కడ ఏమన్నాడు? అదే విషయాన్ని మళ్ళీ ఇక్కడ మనము యోహాను 14:15 దేవుని మనం ప్రేమిస్తున్నాము అంటే మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞల్ని గైకొనాలి. దేవుని మనం ప్రేమిస్తున్నాము అంటే ఆయన ఆజ్ఞల్ని గైకొనాలి. తర్వాత 21వ వచనంలో ఏముంది? నా ఆజ్ఞలను అంగీకరించాలి. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. అంగీకరించాలి అంటే వన్ షుడ్ యాక్సెప్ట్. దేవుని ఆజ్ఞని గైకొనడం వేరు, గైకొనడానికి ముందు ఏం చేయాలి? వాటిని గైకొనడానికి ముందు ఏం చేయాలి? He that hath my commandments and keepeth them. వాటిని it is that loveth me. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో ఆజ్ఞల్ని అంగీకరిస్తారు. దే విల్ యాక్సెప్ట్.
ఆజ్ఞల్ని అంగీకరించాలి, వాక్యాన్ని మనము అంగీకరించాలి. వాక్యాన్ని మనము అంగీకరించాలి. మొదటగా మనము ఒప్పుకోవాలి. అంగీకరించడం అంటే ఒప్పుకోవాలి. ఒప్పుకోవటం అనేది ఉన్నదా లేదా? దేవుని ఆజ్ఞల్ని ఒప్పుకోవటం అనే ప్రాసెస్ దైవ గ్రంథంలో ఉన్నదా లేదా అనేది మనం చూస్తే నిర్గమాకాండము 20వ అధ్యాయంలో అక్కడ 19వ వచనంలో ఏమన్నాడు? ఇక్కడ దేవుడు మాతో మాట్లాడిన మేము చనిపోదామని చెప్తారు. కాబట్టి అక్కడ మోషేతో వాళ్ళు దేవుని మాటలు నీవు మాకు చెప్తే మేము వింటాము అని చెప్తారు. చెప్పిన తర్వాత 24వ అధ్యాయంలో అక్కడ 3వ వచనం 24:3 ఏం జరిగింది? మోషే దేవుని మాటలన్నీ విని ఆయన్ని రాసుకుని ప్రజలకి చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారు? కాబట్టి వాళ్ళు అంగీకరించారు. దే హ్యావ్ యాక్సెప్టెడ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. కాబట్టి ఇక్కడ దేవుని ఆజ్ఞలను మనము అంగీకరించాలి, తర్వాత వాటిని గైకొనాలి. 2 విషయాలు ఇక్కడ చూస్తున్నాం. ఒకటి అంగీకరించడాన్ని ఇక్కడ ఏమన్నారు ఇంగ్లీష్లో? హీ దట్ హ్యావ్ మై కమాండ్మెంట్స్ అంటే దగ్గర ఉంచుకోవాలి అంటున్నాడు. అంత ఇంగ్లీష్లో అంత యాక్యురేట్గా మనకు కనపడుతుంది. అంగీకరించాలి, యూ షుడ్ యాక్సెప్ట్. తర్వాత వాటిని గైకోవాలి, అప్పుడే దేవుని ప్రేమించినట్లుగా లెక్క. ఇక్కడ కుమారుడు చెప్పిన వాటిని గైకోవాలి. గైకొన్నప్పుడు తండ్రి వారిని ప్రేమిస్తాడు. కాబట్టి కుమారుడు ఏం చేస్తున్నాడు? నా ఆజ్ఞలు గైకొనాలి అంటే ఆయన కొన్ని ఆజ్ఞల్ని విధుల్ని మనకి తెలియజేస్తాడు. కుమారుడు వాటిని గైకొనాలి అని చెప్తున్నాడు. ఇదే అధ్యాయంలో మొదటి వచనం మనం చూస్తే అక్కడ ఏముంది? మొదటి వచనంలో దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుతున్నారు. ఏముంది ఇక్కడ? మీరు తండ్రి యందు విశ్వాసము ఉంచారు, మంచిది. నా యందు కూడా విశ్వాసం ఉంచండి. ఇక్కడ 2 ఉన్నారా, 1 ఉన్నారా? తండ్రి యందు విశ్వాసం ఉంచాలి, కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. మళ్ళీ 2వ వచనంలో ఏమంటాడు? తండ్రి అంటే అనేక నివాసాలు ఉంటాయి. మళ్ళీ 7వ వచనంలో నన్ను ఎరిగి ఉంటే తండ్రి ఎరిగినట్లే, నన్ను చూస్తే తండ్రిని చూస్తే. అప్పుడు ఫిలిప్ ఏమంటాడు? తండ్రిని మాకు చూపించమంటే, నేను ఇంతకాలం నీ దగ్గర ఉన్నాను, నువ్వు నన్ను చూసావు కదా, నువ్వు తండ్రిని చూపించమని అడుగుతావు ఏంటి అంటాడు. 10వ వచనంలో ఇక్కడ ఏమంటాడు? మేము ఒకరితో ఒకరు కలిసి జీవిస్తున్నాము అని తండ్రి నా యందు నివసించుచు, అంటే తండ్రి యొక్క ఆత్మ నాలో నివసిస్తుంది, దాని క్రియలను చేయించున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ కుమారుడు లోపల తండ్రి ఉన్నాడు అంటే తండ్రి ఆత్మ కుమారుడిలో ఉన్నది. ఒకవేళ తండ్రి కుమారుడు ఒకడే అయితే 12వ వచనంలో ఏమంటున్నాడు? నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను అంటున్నాడు.
తండ్రి ఈ లోపలే ఉంటే మళ్ళీ ఈయన తండ్రి దగ్గరికి వెళ్ళండి. కాబట్టి ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. తండ్రి యొక్క ఆత్మ కుమారులో ఉండి తండ్రి క్రియలను చేస్తుంది, తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాడు. ఇది మనం గమనించాల్సింది. అంతేగాని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అనే అంశం కాదు. తండ్రి యొక్క ఆత్మ కుమారులో నివసిస్తున్నారు. తండ్రి నాలో నివసిస్తూ తన క్రియలను చేయుచున్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క పనులు మనం చేయాలి అంటే దేవుని ఆత్మను కలిగి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఏమంటాడు మళ్ళీ తర్వాత భాగంలో 23వ వచనంలో నన్ను ప్రేమించే వాళ్ళ దగ్గర తండ్రి నేను నివాసం చేస్తాము, మేము నివాసం చేస్తామని చెప్తున్నాడు. మేము అంటే అక్కడ ఇద్దరు ఉన్నట్టుగా చెప్తున్నాడు. కాబట్టి తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నాము అంటే అర్థం ఏంటి? తండ్రి యొక్క ఉద్దేశాన్ని నేను కలిగి నేను తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను అని చాలా స్పష్టంగా ఆయన తెలియజేస్తున్నారు. అంతేగాని మళ్ళీ ఆయన నేను తండ్రి యొక్క వెళుతున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఫిజికల్గా తండ్రి పరలోకంలో ఆయన ఉంటున్నాడు, ఆయన ఆత్మ కుమారుడికి అనుగ్రహిస్తున్నాడు. ఆత్మ ద్వారా తండ్రి క్రియలు కుమారుడు చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం దేవుడిని కనుక ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకొంటాం. ఇక్కడ ఆదాము హవ్వలు దేవుని యొక్క విశ్వాసాన్ని కోల్పోయారు. దేవుని ఆజ్ఞలు గైకొనే వాళ్ళైతే ఆయన యొక్క విశ్వాసాన్ని కలిగి ఉండేవాడు. కాబట్టి దేవుని వాళ్ళు గౌరవించలేదు అనే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఆదాము హవ్వలు ప్రతిరోజు దేవునితో మాట్లాడుతున్నారు, కానీ దేవుని వాళ్ళు గౌరవించట్లేదు. దేవుని యందు భయం వాళ్ళకి లేదు అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. తర్వాత కొన్ని వందల సంవత్సరాలకి ఈ పడిపోయిన మానవునికి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అంటే ఆదాము హవ్వలతో దేవుడు ఓరల్గా మాట్లాడి కొన్ని ఆజ్ఞల్ని ఇచ్చాడు. కానీ వాళ్ళ సంతానం అంతా కూడా ఆజ్ఞల్ని సరిగా ఆచరించకపోవడం వల్ల దేవుడు ఏం చేశాడు? ఆ సీనాయి కొండ మీద మోషే గారి ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. దీంట్లో 5వ ఆజ్ఞ ఏం చెబుతుంది? తల్లిదండ్రుల్ని సన్మానించాలి. ఏది 2:20. అలాగే ఎలిసి 6వ అధ్యాయంలో కూడా తల్లిదండ్రుల మాట వినాలి అని మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ దేవుడు మనకి తండ్రిగా ఉన్నాడు, కాబట్టి ఆయన మాటలు మనం వినాలి. ఆయన మనకి మూలముగా ఉన్నాడు. ఆయన కుమారుడు తండ్రి యొక్క మార్గాన్ని మనకి తెలియజేశాడు. ఇక్కడ ఈ ప్రకటన 22:14లో ఒకసారి చూస్తే అక్కడ ఏముంటుంది? ప్రకటన 22:14 ప్రకటన గ్రంథం తమ వస్త్రములను ఉదుకుకొనివారు బట్టలను క్లీన్ చేసుకోవాలి అని అక్కడ ఉంటుంది. తమ వస్త్రములను ఉదుకుకొనివారు ధన్యులు అని అక్కడ ఉంటుంది. బ్లెస్డ్ ఆర్ దే, ఇంగ్లీష్లో ఏముందంటే బ్లెస్డ్ ఆర్ దే దట్ డూ హిస్ కమాండ్మెంట్స్ that they may have right to the tree of life and may enter in through the gates into the city. దేవుని యొక్క పట్టణంలో అంటే ఆ ప్రకటన గ్రంథం అంతా కూడా మనము దేవుని పట్టణము వర్ణించబడుతుంది అక్కడ అంతకుముందు అధ్యాయాలు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటి? ఈ
గ్రీకు స్టీఫెన్స్ టెక్స్టస్ రెసిప్టివ్స్. స్టీఫెనస్ టెక్స్టస్ రెసిప్టస్ 1550 గ్రీకు తర్జుమాలో ఉన్నది. దీని ఒక సరైన తర్జుమా ఏంటి? బ్లెస్డ్ ఆర్ దే దట్ డూ హిస్ కమాండ్మెంట్స్. ఇప్పుడు నేను చదివిన దాంట్లో కూడా అదే ఉంది, కానీ తెలుగులో ఏముంది? తమ వస్త్రములను ఉదుకునేవారు ధన్యులు అని ఉంది. లేవి కాండము 19:3లో ఏముందో చూద్దాం. లేవి కాండము 19:3లో ఏముందో చూద్దాం. You shall fear every man his mother and his father. తల్లిదండ్రులకి భయపడాలి అని చెప్తున్నారు. తర్వాత ఏమంటున్నాడు? కీప్ మై సబ్బాత్స్, విశ్రాంతి దినములను గైకోవాలి. చూడండి, ఇక్కడ విశ్రాంతి దినము అని చెప్పట్లా, సింగులర్గా చెప్పట్లా. దినములను అంటే ఇక్కడ వారం సబ్బాతు కాకుండా ఇంకా వేరే ఉన్నాయి. అవి తర్వాత అధ్యాయాల్లో అక్కడ మనం రాయబడిన విషయాలు చూస్తాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క సబ్బాతులను అంటే విశ్రాంతి దినములు అంటే వారం విశ్రాంతి ఉంటుంది, పండగ విశ్రాంతిలో ఉంటాయి. వీటిని గైకొనాలి అనే అంశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని ఆజ్ఞలు గైకొనడం, వస్త్రాలను ఉదుకున్నట్టుగా మనం చూడాలి. కాబట్టి ఇక్కడ మొదటి తల్లిదండ్రులు ఆదాము హవ్వలు సాతాన్ని ఎదిరించలేకపోయారు. ఇది వాళ్ళు చేసిన తప్పు. దేవుని ఆజ్ఞను మీరారు, సాతానుని ఎదిరించలేకపోయారు వాళ్ళు. యాకోబు 4:7లో ఏమో చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు. కాబట్టి ఇక్కడ మొదటి మానవుడు, మొదటి స్త్రీ వాళ్ళలో ఉన్న లోపం ఏంటి? అపవాదిని వాళ్ళు ఎదిరించలేదు. సబ్మిట్ యువర్ సెల్వ్స్ టు గాడ్, రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ విల్ ఫ్రీ. కాబట్టి మనము నిజంగా అపవాదిని ఎదిరించే స్థితిలో ఉన్నామా ఈ రోజున? అపవాదిని మనం ఎదిరిస్తే అబద్ధపు బోధల్ని మనం వినం. ఇవాళ చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు? అబద్ధపు బోధలను వింటున్నారు, దాన్ని ఎదిరించట్లేదు. ఇది సమస్య. కాబట్టి అపవాదిని ఎదిరించడం అంటే అపవాది ద్వారా ప్రకటించబడే బోధకుల్ని కూడా మనం ఎదిరించాలి. తప్పు ఎక్కడ జరుగుతుందో ఆ తప్పుని ఎదిరించాలి. దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యమును ఖండించుటకు, గద్దించుటకు, నీతి యందు ఉపదేశం చేయడానికి సిద్ధంగా ఉండాలని తిమోతికి రాసిన పత్రిక చూడండి. ఎక్కడో చెప్పండి నాకు చూసి. 1 తిమోతి 3:17, 2 తిమోతి చూడండి ఒకసారి. 1 తిమోతి అనుకుంటున్నాను నేను 3:17 ఉంటుంది చూడండి. 3:16-17. 2 తిమోతి 3:16-17లో ఆ విషయం చూస్తాం. కాబట్టి మనము సాతానుని అనగా అపవాదిని ఎదిరించాలి. అపవాది యొక్క మోసాన్ని మనం ఎదిరించాలి, చెడును ఎదిరించాలి. ఇక్కడ యాంటిస్టెమీ అనే పదాన్ని చూస్తాం గ్రీక్లో. యాంటిస్టెమీ ఎదిరించటం. సెట్ ఎగనెస్ట్ అంటే అపవాదిని ఎదిరించుడు అనే పదము గ్రీకులో ఏముందంటే యాంటిస్టెమీ అని ఉంటుంది. యాంటిస్టెమీ అంటే దాని భావం ఏంటి? వ్యతిరేకంగా,
లేకపోతే ఎదిరించడము, అపోజ్, టేక్ ఏ కంప్లీట్ స్టాండ్ ఎగెనెస్ట్, హోల్డింగ్ వన్స్ గ్రౌండ్ టు ఫోర్స్ఫుల్లీ డిక్లేర్ వన్స్ పర్సనల్ కన్విక్షన్. ఒకరి యొక్క ఉద్దేశాన్ని మనం పూర్తిగా వ్యతిరేకించటము. కాబట్టి ఇక్కడ అపవాదిని ఎదిరించడం అంటే అపవాది మనకు కనపడతాడు, వచ్చి మన కళ్ళ ముందు నిలబడతాడా? ఎవరికైనా కనపడతాడా? మనకు అపవాది కనపడతాడు. కానీ అపవాది ఏ రూపంలో ఉంటాడు? మన చుట్టూ ఉంటాడు. మన చుట్టూ ఉండే మనుషుల రూపంలో ఉంటాడు, గోత్రుల రూపంలో ఉంటాడు, వాక్యాన్ని తారుమారు చేస్తూ ఉంటాడు. అప్పుడు మనము అపవాదిని ఎదిరించేవారిగా ఉండాలి. కాబట్టి మనము సాతానుని లేదా అపవాదిని ఏ విధంగా ఎదిరిస్తాము అనే విషయాన్ని ఇక్కడ చూద్దాం. ఆదాము హవ్వలు భూమిని పరిపాలించడానికి ఏర్పడినారు. మనం ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం చదవండి. ఆదికాండము 1వ అధ్యాయము. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లాగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. లోపరుచుకోవడం అంటే అర్థం ఏంటి? భూమిని పరిపాలించాలి, భూమిని పరిపాలించాలి. రూల్. దేవుని బిడ్డలు భూమిని పరిపాలించాలి. కానీ మనవాళ్ళు ఏమంటారు? మనకు రాజకీయాల్లోకి వెళ్ళకూడదండి అని చెప్తారు. అంటే ఇక్కడ అపవాది సంబంధిత రాజకీయాల్లోకి వెళ్ళకూడదు. మనం ఇక్కడ ఏముంది? and subdue it and have dominion over the fish. Dominion అంటే అధికారం. ఈ సకల సృష్టి మీద మానవునికి అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. మనం అధికారాన్ని చలాయించాలి. అయితే సాతాను మరియు పడిపోయిన దూతల్ని మానవుడు అనుసరించాడు. వాస్తవానికి ఏం చేయాలి? భూమిని ఎవరు పరిపాలించాలండి? మానవుడు పరిపాలించాలి. దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా ఈ భూమిని దేవుని ఉద్దేశాల ప్రకారము, దేవుని ఆజ్ఞల ప్రకారము ఈ భూమి నడవాలి. అంటే ఈ భూమి నడవడం అంటే చెట్లు, చేపలు, పక్షులు, జంతువులు అన్ని సృష్టి యావత్తు దేవుని ఆజ్ఞల ప్రకారము కొనసాగాలి. అయితే ఏం జరిగింది? ఈ పడిపోయిన దూతలు, పరలోకంలో నుండి పడిపోయిన దూతలు ఎవరైతే ఉన్నారో అపవాది సాతాను అతని అనుచరులు ఏం చేశారు? మానవుడిని వాళ్ళ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఆదాము హవ్వని, మొదటి మానవుడు ఆదాము దగ్గరికి, హవ్వ దగ్గరికి ఈ అపవాది వచ్చి వాళ్ళ స్వాధీనం చేసుకున్నారు. 3:24 ఆదికాండం 3:24 ఏముంది? 3:24 ఆదికాండం. అప్పుడు ఆయన ఆదాము వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కేరుకులను జీవవృక్షముకు పోగు మార్గం కాచుటకు ఇటువంటి తిరుగులాడుచిన ఖడ్గజాలను నిలబెట్టి. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు అపవాది స్వాధీనంలోకి వెళ్ళిపోయారో, అపవాది చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయారో, దేవుడు వారిని బయటికి పంపించేశారు. వాళ్ళు దేవుడి స్వాధీనంలో లేకుండా అపవాది స్వాధీనంలోకి వెళ్ళిపోయారు. ఎఫెసీ 6:12 చదవండి. ఎఫెసీ 6:12. మనం పోరాడుతున్న శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ కష్ట అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలంలో దురాత్మల సమూహంలో పోరాడుతున్నాము. కాబట్టి అపవాది అనుచరులు మనకు కనపడరు. ఆకాశ మండలంలో ఉండే దురాత్మలతో, అంటే పరలోకంలో నుండి తోలివేయబడిన ఆ దురాత్మలతో మనం పోరాటం చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు? మన ఆత్మల్ని దేవునికి వ్యతిరేకంగా తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ
ఈ ప్రిన్సిపాలిటీస్ అండ్ డెమోనిక్ ఎంటిటీస్, అక్కడ ఏముంది ఆ పదానికి తెలుగులో ఏముంది చదువునా? దురాత్మల సమూహము అని ఉంది అక్కడ. వాస్తవంగా ఇంగ్లీష్లో ఏముంది? ప్రిన్సిపాలిటీస్ అంటే వాళ్ళు పరిపాలకులుగా, డెమోనిక్ ఎంటిటీస్ అంటే దయ్యపు స్వభావాన్ని కలిగి ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి దురాత్మలుగా, దయ్యాలుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనలో దేవుడి యొక్క స్వభావాన్ని తొలగించి అపవాది స్వభావాన్ని పెంచుతాయి. అంటే మన ఆత్మల్ని వాళ్ళు కంట్రోల్ చేస్తారు. దేవుడికి విధేయులు కాకుండా, ఆయన ఆరాధించకుండా మానవాళిని వాళ్ళు ఏం చేస్తారు? మార్చేస్తారు. మన యొక్క సాతాను యొక్క లక్షణం ఏంటి? సాతాను యొక్క గోల్ ఏమిటండి? దేవుడిని ఆరాధించకుండా దేవుని ఆరాధనను పాడు చేయాలి. దేవుడు ఏం చెప్పాడు? ఒక్కడే దేవుడు, దేవుడిని మనం ఆరాధించాలి అని చెప్తే అపవాది ఏం చేస్తున్నాడు? దేవుని ఆరాధనని ఆటంకపరుస్తున్నాడు. చూడండి, యోహాను 24:24, యోహాను 24:24 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించబడతారు. కాబట్టి ఇక్కడ దేవుడిని ఆరాధించేవాడు ఆత్మతో ఆరాధించాలి. అంటే అక్కడ దేవుడు ఆత్మై ఉన్నాడు అంటే దేవుని యొక్క స్వరూపము మనం చూడలేదు. ఆయన ఆత్మగానే మనకి ప్రత్యక్షపరచబడ్డాడు. కాబట్టి ఆయన మన ఆత్మల్ని తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. అయితే అపవాది కూడా ఆత్మస్వరూపంలోనే ఉన్నాడు. మన ఆత్మల్ని అపవాది కూడా ఏం చేస్తాడు? తన స్వాధీనంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ మానవుల్లో ఉండే ఆత్మల్ని అపవాది దేవుని యొక్క స్వాధీనంలో ఉండకుండా తన స్వాధీనంలోనికి తీసుకెళ్ళిపోతాడు. సంఖ్యాకాండం 15:30-31. సంఖ్యాకాండము 15:30-31. సంఖ్యాకాండం 15. దేశమందు పుట్టిన వాడే గాని పరదేశీయే గాని ఎవడైనా సాహసించి పాపం చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిశ్చయంగా జనులలో నుండి కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయంగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారకుడు. కాబట్టి దేవుడిని తృణీకరించిన వాడు, ఇక్కడ పాపము చేయటువంటి అర్థం ఏంటి?